సీరియస్ గా కనిపించాలి. ఇక్కడ పిల్లతనంగా కనబడుతుంది. ఇన్ని డెసిషన్స్ ఉండకూడదు కదా. అంతే, ఇన్ని డెసిషన్స్ ఎందుకు తీసుకుంటావు నువ్వు అన్నట్టు? ఎస్, మేము తాడేపల్లి కార్పొరేషన్ గా చేస్తాం, లేదా అమరావతి కార్పొరేషన్ లో తాడేపల్లి కలుపుతున్నాం. ఎనఫ్. ఎందుకంటే అది ఉట్టి ఆ ఊర్లో అయితే కష్టమయ్యా. అది దాంట్లో మేము నిదానం గుంటూరు కూడా కలుపుతాం. ఎనఫ్ అయిపోయింది కదా, అక్కడతో సరిపోయేది కదా, చేసి ఉండాల్సింది. రాజధాని విషయంలో చంద్రబాబు గారు ప్రకటన చేసిన, జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన ఇద్దరు ప్రకటనలో గుంటూరు విజయవాడ అనేది కీలకంగా కనిపిస్తున్నాయి. అవి లేకుండా రాజధాని లేదు అని చెప్పడానికి ఇద్దరు భయపడుతున్నారు. నోటితో చెప్తున్నారు, చేతల్లో ఇద్దరు మోసం చేస్తున్నారు గుంటూరు విజయవాడని. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కలిపేసి ఉంటే జగన్ వీరుడు అయ్యేవాడు. ఇవాటికి ఈ ప్రాంతంలో ఓడిపోయేవాడు కాదు కదా కలిపి ఉంటే. ఎందుకు కలపలేదు జగను? 3 రాజధానులు అని చెప్పి చివరికి అమరావతిలో శాసనసభ ఉంటుంది, నేను వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలిస్తున్నానంటే ఇంకేముంది అక్కడ? విజయవాడ గుంటూరులో అభివృద్ధి చేయాలనుకున్నట్ట? లేదయ్యా, అక్కడ ఉన్నాయి అక్కడ కట్టిస్తాను, నేను వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో సెక్రటేరియట్ కడతాను, ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది కదా ఆ ఏరియాలో కడతాను, లేదా అప్పట్లో ఎయిమ్స్కి ఇచ్చాం కదా ఆ పక్కన కట్టుకుంటాం, సెక్రటేరియట్ కట్టుకుంటాం, నా పరిపాలన అంతా ఇక్కడి నుంచి నడుస్తుంది. లేదా బెజవాడలో ఇప్పుడు ఇది కట్టారు కదా అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఆ పక్కనే వెనకాల స్టేట్ గెస్ట్ హౌస్ ఉంటుంది, అదంతా పాడుబడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు అక్కడైనా కట్టుకోవచ్చు. నువ్వు విజయవాడలోనో గుంటూరులోనో కట్టి సెక్రటేరియట్ అక్కడ కూర్చుని పరిపాలన చేసి ఆ ముక్క చెబితే బాగుండేది. తన అధికారంలో ఉన్నంతసేపు పరిపాలన తన ఇంట్లో నుంచినే చేసుకున్నాడు. ఇంకెక్కడ క్లారిటీ ఉంది అక్కడ? ఇటు చంద్రబాబు నాయుడు ఆయన అమరావతి, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో ఈయనది కూడా ఒక పార్ట్ ఉంది, కానీ హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పుకోవడం కోసం నేనే అప్పుడు తీసుకొచ్చింది హైటెక్ సిటీ, అదే ఇవాళ ఫుడ్ పెడుతుంది అంటాడు ఆయన. ఈయన ఉన్నది హైటెక్ సిటీ కట్టిన స్టార్టింగ్లో, ఆ తర్వాత ఈయన ఎక్కడ ఉన్నాడు? వచ్చిన కంపెనీలని నగరం. అసలు హైటెక్ సిటీ అక్కడ ఎందుకు కట్టావు నువ్వు? ఇప్పుడు ఎందుకు మరి అమరావతిలో కట్టలేకపోతున్నావు? ఎందుకని ఆంధ్రాలో అట్లా డెవలప్మెంట్ చేయలేకపోతున్నావు నువ్వు? అది భౌగోళికంగా దానికి ఆ ఛాయిస్ ఉంది. బెంగళూరులో ఎవడో